హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు మన ఛానల్లో రవ్వ బెల్లంతో చిక్కీ అనేది చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చాలా రకాల చిక్కీలు చూసే ఉంటారు. రవ్వతో చిక్కీ అనేది ఇంకా బాగుంటుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ వీడియో చూసి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ తీసుకోండి. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. ఈ రవ్వని ఇంచుమించు 8 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. కంటిన్యూస్గా లో ఫ్లేమ్లో దగ్గరుండి వేయించుకోవాలి. కలర్ అనేది బ్రౌన్ కలర్ అనేది రావాలి. చూసారు కదా, కలర్ అనేది మనకి కొంచెం చేంజ్ అవుతుంది. ఈ విధంగా కలర్ అనేది కొంచెం చేంజ్ అవ్వాలి. ఇలా వచ్చినప్పుడు కళాయి అనేది వేడిగా ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉండండి. వెంటనే వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు రవ్వ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. కలర్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అప్పుడే రవ్వ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. దగ్గరుండి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. రవ్వ అంతా వేసిన తర్వాత 2 యాలకులు వేసుకోండి. యాలకులు వేసిన తర్వాత ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరో గిన్నె పెట్టుకొని 1 కప్పు బెల్లం వేసుకోండి. 1 కప్కి అరకప్పు నీళ్ళు అనేవి సరిపోతాయండి. అరకప్పు వరకు నీళ్ళు పోసుకోవాలి. బెల్లం అంతా బాగా కరగనివ్వాలి. బెల్లం ఈ విధంగా బాగా కరిగిన తర్వాత బెల్లాన్ని వడకట్టుకోండి. ఇసుగ్గా నలకలుగానే అని ఉంటే మనకు వచ్చేస్తాయి. అదే కళాయిలో వడకట్టుకోండి. ఈ విధంగా వడకట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇక్కడ మనం ఉండపాకం అనేది రెడీ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. పాకం వచ్చే లోపల ముందుగా ఒక ప్లేట్ కానీ వెడల్పాటి గిన్నె కానీ తీసుకొని కొద్దిగా నెయ్యి రాసి ఉంచుకోవాలి. ఈలోపు పాకం అనేది మనకి చాలా దగ్గర పడిందండి. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు తీసుకొని పాకాన్ని చెక్ చేసుకోవాలి. పాకం వేసిన దగ్గర ఉండిపోతే మనకు పాకం అనేది వచ్చినట్టేనండి. ఇప్పుడు చేత్తో తీసుకొని ఉండపాకం అనేది రావాలి. చిక్కీకి ఎప్పుడు ఉండపాకం అనేది రావాలండి. అప్పుడే చిక్కీ అనేది మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగాను క్రిస్పీగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఉండపాకం రావాలి. ఇలా వచ్చినప్పుడు దీనిలో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి నెయ్యి వేసుకోండి. ఎక్కువ రవ్వతో చేస్తే ఎక్కువ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల గట్టిగా ఉన్న తినడానికి క్రిస్పీగా కొరకడానికి వీలుగా ఉంటుందండి. నెయ్యి బాగా కరిగినవ్వండి. నెయ్యి ఖచ్చితంగా వేసుకోవాలి. నెయ్యి లేకపోతే డాల్డా అయినా వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం పాకంలో మనం మిక్సీ పట్టిన రవ్వ పొడి ఉంది కదండి, దాన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేయాలైనా స్వీట్ చేయాలనిపించినా ఇలా రవ్వ బెల్లంతో చిక్కీ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. తినే కొలది తినాలనిపిస్తుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. రవ్వ వేసిన దాని నుంచి కొంచెం గట్టిగా అనిపిస్తుంది. కలిపే కొలది సాఫ్ట్గా కొంచెం పలుచగా వస్తుంది. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా సపరేట్ అవుతుంది కదా, చూసారు కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక్కసారి కలపండి. కళాయి వేడికి దగ్గర పడిపోతుంది కదా, వెంటనే మీరు నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసుకోండి. మనం ముదరపాకం ఉండపాకం పట్టాం కాబట్టి చిక్కీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెయ్యి వేసాం కాబట్టి మరీ గట్టిగా లేకుండా క్రంచీగా చిక్కీ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. అది బెల్లం రవ్వ కాబట్టి చాలా బాగుంటుంది. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకోండి. తొందరగా చల్లారుతుంది. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత ఫైనల్గా పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకోండి. చూసారు కదా, రవ్వ బెల్లంతో ఈజీగా చేసుకునే సింపుల్ స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఎవరైనా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా క్రంచీగా ఉంటుంది. చూసారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆంధ్ర కిచెన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.